హలో గాయస్, మీలో క్రికెటర్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పాలి. ఎందుకంటే మనం ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చెప్పాం డిస్ట్రిక్ట్ క్రికెట్ సెలక్షన్స్ జరుగుతున్నాయి అని చెప్పేసి. అయితే ప్రీవియస్గా మనం ఆల్రెడీ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ సంబంధించి సెలక్షన్స్ గురించి చెప్పాం, విజయనగరం గురించి చెప్పాం, వైజాగ్లో సమ్మర్ క్యాంప్ గురించి చెప్పాం, కృష్ణా డిస్ట్రిక్ట్ సంబంధించి క్రికెట్ సెలక్షన్స్ కూడా చెప్పాం. అయితే ఈరోజు కృష్ణా డిస్ట్రిక్ట్లో అండర్-19 కూడా జరుగుతుంది. అయితే మరి ఇప్పుడు ఇంకొక డిస్ట్రిక్ట్ సంబంధించి అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. అయితే మరి ఇది ఏజ్ కేటగిరీ వచ్చేసరికి అండర్-23 అలాగే సీనియర్ సెలక్షన్స్ అనమాట. సో మరి ఈ సెలక్షన్స్ ఎప్పుడు ఉంటాయి అంటే మీకు ఏప్రిల్ 13th. సో అయితే మరి దీనికి సంబంధించి ఖచ్చితంగా మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. సో మరి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే వీటికి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఆ రిక్వైర్మెంట్స్ ఏంటంటే మీరు ఆధార్ కార్డు అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, దాని తర్వాత మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సో ఈ మూడు కూడా రెండు జిరాక్స్లు తీసుకొని వెళ్ళండి. సో దాని తర్వాత మరి ఇదంతా ఓకే భయ్యా, మరి ఏ డిస్ట్రిక్ట్ సంబంధించి ఈ సెలక్షన్స్ అంటే సో ఇది వచ్చేసరికి మీకు కడప డిస్ట్రిక్ట్ సంబంధించి డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ అనమాట. అయితే దీనికి వెన్యూ వచ్చేసరికి మీకు వైఎస్ఆర్ ఏసీఎస్ స్టేడియం ఉంది కదా, సో అక్కడ ఈ సెలక్షన్స్ అయితే జరుగుతాయి అనమాట. అయితే మరి దీని తర్వాత ఈ సెలక్షన్స్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి, దాని తర్వాత ట్రయల్స్ కండక్ట్ చేస్తారు. అయితే మరి ఇంకా రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉన్నాయా అంటే దీనికి వచ్చేసరికి వైట్ అండ్ వైట్ యూనిఫామ్ కంపల్సరీ, దాని తర్వాత షూ కంపల్సరీ. సో దాంతోపాటు మీ క్రికెట్ కిక్ బ్యాక్ కంపల్సరీ మీకు ఉండాల్సిందే. దాని తర్వాత బాల్ కూడా, మీరు ఒక బౌలర్ అయితే ఖచ్చితంగా మీ బాల్ మీకు ఉండాల్సిందే. ఎవరు కూడా అక్కడ మీకు ప్రొవైడ్ చేయరు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అయితే దాని తర్వాత ఇవన్నీ ఓకే భయ్యా, ఇవన్నీ ఉన్నాయి మా దగ్గర, మరి అక్కడ సెలెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి అని చెప్పేసి కూడా కొంతమంది అడుగుతున్నారు. అయితే అక్కడ సెలెక్ట్ అవ్వాలంటే మీకు కొత్తగా ఎవరైతే ఈ సెలక్షన్స్కి అటెండ్ అవుతున్నారో వాళ్ళకి చెప్తున్నా వినండి. సో ఫస్ట్ మీకు అక్కడికి వెళ్ళంగానే ఫస్ట్ మీకు ఏదో ఒకటే మాత్రమే ప్రయారిటీ తీసుకోవాలి. మీరు ఏదో బౌలరా లేదంటే బ్యాట్స్మెన్, అంతేగాని ఆల్రౌండర్గా రెండు చేస్తారంటే మీకు టైం ఇవ్వరు. సో ఏదో బౌలరా బ్యాట్స్మెన్, ఈ రెండిట్లో ఏదో ఒకటే మాత్రం మీరు చూస్ చేసుకోవాలా. సో ఒకవేళ బ్యాట్స్మెన్గా కనుక మీరు చూస్ చేసుకుంటే, లేదంటే వికెట్ కీపర్గా కనుక మీరు చూస్ చేసుకుంటే, సో ఏదైనా సరే ఫస్ట్ బ్యాట్స్మెన్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ బ్యాట్స్మెన్గా కనుక మీరు చూస్ చేసుకుంటే ఫస్ట్ మిమ్మల్ని నెట్స్లోకి పంపిస్తాడు. నెట్స్లో పంపించిన తర్వాత ఆపోజిట్ నుంచి బౌలర్స్ వేస్తూ ఉంటారు బాల్స్. దాని తర్వాత మీరు ఇక్కడ చేయాల్సిందల్లా ఏంటి అంటే మీ ఊర్లో కొట్టినట్టు తుప్పల్లో కొట్టద్దు. ఇక్కడ క్లాసికల్ బ్యాటింగ్ నీ దగ్గర ఉంది, ఓన్లీ డిఫెండ్ చేయడం, డ్రైవ్స్ ఆడతాం. సో ఇవి మాత్రమే నువ్వు చేయాలి. సో దాని తర్వాత ఇంకా ఏదన్నా నీకు లూజ్ బాల్స్ లేదంటే స్లాట్లో పడిన బాల్స్ ఏమన్నా ఉంటే వాటిని కొంచెం అగ్రెసివ్గా షాట్ ఆడుకోవచ్చు. అంతేగాని ప్రతి బాల్ కూడా నువ్వు అగ్రెసివ్గా షాట్ ఆడడానికి అస్సలు ట్రై చేయొద్దు. ఓన్లీ డిఫెన్స్, డ్రైవ్. ఎప్పుడన్నా రేర్గా నీకు దొరికితే స్లాట్లో పడిన బాల్ని సో డైరెక్ట్గా హిట్టింగ్ చేసే అంతే. సో బ్యాట్స్మెన్ మాత్రం ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి. అంతేగాని ప్రతి బాల్ కూడా నువ్వు హిట్టింగ్ చేయడానికి అయితే వెళ్ళొద్దు. హిట్టింగ్ చేసామంటే నిన్ను సెలెక్ట్ కూడా చేయడు. సో అది మాత్రం గుర్తుపెట్టుకో. దాని తర్వాత బౌలర్స్ విషయంకి వస్తే ఫస్ట్ బౌలర్స్ చేయాల్సిందల్లా ఏంటి అంటే ఒక లైన్ అండ్ లెంత్ పర్ఫెక్ట్గా ఉండాలా, కొంచెం పేసు. సో ఈ రెండు మాత్రం ఉంటే చాలు. అంతేగాని నువ్వు వికెట్ తీయాలా లేదంటే యార్కర్లు వేయాలా ఇవన్నీ ఎవడో కూడా నేను పట్టించుకోడా. ఓన్లీ నువ్వు లెంత్లో బాల్ పెట్టగలుగుతున్నావా లేదా, దాని తర్వాత నేను పేస్ కొంచెం మంచిగా ఉందా లేదా, సో ఈ రెండు ఉంటే చాలు, ఆటోమేటిక్గా నేను సెలెక్ట్ చేసేసుకుంటాడు. దాని తర్వాత వికెట్ కీపర్ విషయానికి కనుక ఒకసారి వస్తే వికెట్ కీపర్కి ఉండాల్సింది ఒక్క క్వాలిటీ. అదేంటంటే ఫస్ట్ వికెట్ కీపింగ్ చేపిస్తాడు, దాని తర్వాత బ్యాటింగ్కి పంపిస్తాడు. ఫస్ట్ వికెట్ కీపింగ్లో వచ్చేసరికి నువ్వు ఎటువంటి భయం లేకుండా నువ్వు క్యాచ్ పట్టగలుగుతున్నావు అనే ఒక కాన్ఫిడెన్స్ మరి సెలెక్టర్స్లో నువ్వు కలిగియాలి. సో అది నువ్వు ఎలా కీపింగ్ చేస్తున్నావు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అయితే కీపింగ్ అయిపోయిన తర్వాత నిన్ను బ్యాటింగ్ పంపిస్తాడు. సో అక్కడ బ్యాటింగ్కి అయినా సరే సేమ్ ఇందాక బ్యాట్స్మెన్కి ఏదైతే చెప్పామో డ్రైవ్లు అలాగే డిఫెన్స్, సో ఈ రెండు మాత్రమే చూపించి ఎప్పుడన్నా దొరికితే బాల్ని స్లాట్లో పడితే సో దాన్ని హిట్టింగ్ చేసే. సో ఇవి మాత్రమే గుర్తుపెట్టుకోండి. సో అంతేగాని మీరు ఇంకా బౌలర్స్ అయితే యార్కర్లు వేయాలని చెప్పేసి లేదంటే వికెట్ తీయాలో అని చెప్పేసి సో ఇవన్నీ ఏది కూడా ట్రై చేయొద్దు. సో వికెట్ తీసినా తీయకపోయినా ఎవడ కూడా దేకడాడ. ఓన్లీ ప్రాబుల్స్ మ్యాచ్ ఏదైతే పెడతాడో ఆ ప్రాబుల్స్ మ్యాచెస్లో ఖచ్చితంగా నువ్వు వికెట్లు తీయాలి. అంతేగాని ఈ ట్రయల్స్లో నువ్వు వికెట్ తీసావా లేదా అనేది ఎవరు కూడా పట్టించుకోరు. వికెట్ అనవసరం వాళ్ళకి, నీ దగ్గర బేసిక్ స్కిల్స్ ఉన్నాయా లేదా అనేది మాత్రమే వాళ్ళు చెక్ చేస్తారు. సో ఇవి రిక్వైర్మెంట్స్. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో మళ్ళీ చెప్తున్నాను, సో మీకు ఏప్రిల్ 13th కడపలోని మనకి వైఎస్ఆర్ ఏసీఎస్ స్టేడియం ఉంది కదా, సో అక్కడైతే ఈ సెలక్షన్స్ జరుగుతాయి. సో దాంతోపాటు 7:30 మార్నింగ్ 7:30కే సో మీరైతే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో అయితే మరి ఈ వీడియోని ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్రికెట్ సెలక్షన్స్కి అటెండ్ అవ్వాలి అనుకుంటున్నారో సో వాళ్ళకైతే షేర్ చేయండి. సో దాని తర్వాత ఇంకా మీలో ఎవరికైనా సరే కొత్త డిస్ట్రిక్ట్ సెలక్షన్స్, ఎవరైనా వేరే డిస్ట్రిక్ట్ సంబంధించి సెలక్షన్స్ ఏమైనా కావాలంటే కింద కామెంట్ చేయండి.